ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకు ఇంతగా క్లియర్గా చెప్తున్నాను ఫస్ట్ అని అంటే, ఫస్ట్ మనము బొజ్జ వినాయకుడిని పెడుతున్నాం అనమాట. సో నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అప్పటికే కొన్ని నేను తెలుసుకొని చేశాను. బట్ ఎంత తెలుసుకున్నా కూడా ఎక్కడొక్కడ మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. సో అట్లా ప్లీజ్ నాకు సజెస్ట్ చేయండి, ఎందుకంటే నేను అవి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఫాలో అవ్వాలి. ఇంకా కొంచెం తెలుసుకున్న వాటిలలో నుంచి ఇంకేమైనా తప్పులు ఉంటే అవి సరిదిద్దుకొని ఇంకా చేయాల్సినవి యాడ్ చేస్తానన్నమాట. సో అలా అండ్ ఇది జస్ట్ వినాయక చవితికి ఒక 2 రోజుల ముందు నేను తీసుకున్న డెసిషన్. అది కూడా మనం ఇంట్లో కాదు. నేను ఫస్ట్ నుంచి అత్తయ్య వాళ్ళ అంటే మామూలుగా అట్లా ఫాలో అవుతుంటాను. నాకు తెలిసిన మట్టుకి వినాయకుడు పెట్టేది ఉంటేనే పెట్టాలి అనే ఒక మైండ్ సెట్లో ఉండేదాన్ని. బట్ ఎందుకో ఇప్పుడు ఇంట్లో పెట్టట్లేదు. లాస్ట్ ప్రీవియస్ వ్లాగ్ చూసారు కదా, మన బిజినెస్ని శ్రీ స్టూడియోని మూవ్ చేసాము అనేసి. సో అది కంప్లీట్గా డిఫరెంట్, అంటే అది ఒక షాప్ లాగా అనుకోవచ్చు. సో అలా అక్కడ ఎందుకంటే మామూలుగా షాప్స్లోనైనా మనం ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు వినాయకుని పూజిస్తే చాలా మంచిది అనేసి జస్ట్ ఒక 2-3 డేస్ ముందు నాకు చాలామంది దగ్గర వాళ్ళు నా వెల్ విషర్స్ చెప్పారనమాట. సో అలా తీసుకున్న దాన్ని కూడా చాలా ఆలోచించాను. అంటే అసలు నేను చేయగలుగుతానా, ఎలా ఉంటుంది ప్రాసెస్, ఎలా ఉంటుంది వాటికి, అంటే కొంచెం ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ఎన్ని నిద్రలు తీయాలి, ఇలా అన్నీ ఉంటాయి కదా. సో అదంతా బాగా ఆలోచించి ఫైనల్లీ ఒకరి మాట నుంచి పెట్టుకుంటే మంచిది, బిజినెస్ స్టార్ట్ చేసావు కదా నువ్వు, జస్ట్ 4 months అవుతుంది, పెడితే మంచిది షాప్ బిజినెస్ కానీ ఇంకా మంచిగా గ్రో అవుతుంది అది ఇదని అనేసరికి ఒకరి నుంచి మంచి మాట వచ్చింది అని అంటే అది ఇంకా మనం పాటిస్తే అది ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అంటే వాళ్ళు అన్న మాటలు 100% అవుతాయి అనేసి ఓవర్ నైట్ ఆలోచించి తీసుకున్న డెసిషన్ అన్నమాట. వర్షానికి చెవులు కూడా వినబడుతుంది, వర్షానికి చెవులు వినబడుతుంది. నేను చూస్తున్నా దాన్ని ఎంతమంది చేసుకున్నాం. ఏమైంది? పేపర్ కట్టియరా? పేపర్ కావాలి, మనం కట్టేసుకున్నాం. డబ్బాలు ఉన్నట్టున్నాయి కదా, చూస్తావు. ఇంకొక కవర్లో దించుదామా? ఒక కవర్ ఇయ్యరా? ఫైనల్లీ మన శ్రీ స్టూడియోలోకి బొజ్జ గణపయ్య మొదటిసారిగా అడుగు పెట్టేశారు. అండ్ దీనికంటే ముందు రోజు ఇల్లు అండ్ ఇది మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసుకున్నాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, కంటిన్యూస్గా 1-2 వీక్స్ అసలు మొత్తం ఇదే బిజీ. మూవ్ అయ్యాక ఆల్మోస్ట్ ఒక 5 to 6 డేస్కే అనుకుంటా వినాయక చవితి వచ్చింది. సో అలా మొత్తం ఆల్రెడీ క్లీన్ చేసి ఉండే, జస్ట్ ఫ్లోర్ అదంతా క్లీన్ చేసేసుకున్నా. అండ్ దట్టు మళ్ళీ మనం ఇంట్లో పూజ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి. అండ్ ఇదంతా
అసలు ఎట్లా జరగాయేమో, అసలు సగం సగం నిద్రపోయినట్టే అనిపించింది. అనుకోకుండా చిక్కి కూడా వచ్చిండే అనమాట. నాకు అది చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళడం అండ్ ఈ మధ్య ఫెస్టివల్స్ రోజు పక్కా ముందు రోజు ఆ రోజు బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి కూడా అంతే, ముందు రోజు అసలు ఇంట్లో నుంచి బయట గేట్ బయట అడుగు పెట్టలేనంత వరద వర్షము. అసలు సామాన్లు తెచ్చుకోవడానికి కూడా చాలా చాలా ఇబ్బంది పడి ఉండే. లక్కీగా నేను ముందు మార్కెట్లో తీసుకొని పెట్టుకున్నా కాబట్టి పర్లేదు. అయినా కొన్నింటికి నాకు కష్టమైంది. సో ఈసారి కూడా అంతే. నేనేమనుకున్నానంటే మనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వినాయకుని కొంతమంది ముందు రోజు తెస్తారు. యాక్చువల్గా నేను ఈ వ్లాగ్లో నాకున్న డౌట్స్ నేను కొన్ని అడుగుతాను. ప్లీజ్ మీరు రెగ్యులర్గా అంటే వినాయకుడిని పెట్టుకునే వాళ్ళు ఉంటే మీకు తెలిస్తే నాకు కమెంట్స్ చేయండి. ఫస్ట్ థింగ్, వినాయకుడిని ముందు రోజు తెచ్చుకొని పెట్టుకుంటారా లేదా ఆ రోజు తెచ్చుకుంటారా? ఎప్పుడు తెచ్చుకుంటే బెటర్? ఇది నా మెయిన్ క్వశ్చన్. యాక్చువల్గా నేను ముందు రోజు క్లీన్ చేసిన రోజే తెచ్చుకొని పెట్టుకుందామని అనుకున్నాను. బట్ కొందరేమో వద్దు అదే రోజు తెచ్చుకున్నారు, కొందరేమో ముందు తెచ్చుకోవచ్చని అన్నారు. ఇలా మాట్లాడారనమాట. సో అంటే ముందు రోజు తెచ్చుకుంటే అది కూడా ఒక నిద్ర అవుతుంది కదా అన్నట్టు మాట్లాడారు. సో నాకు అది కన్ఫ్యూజ్డ్గా ఉండే. సర్లే ఎందుకులే ఫస్ట్ టైం పెడుతున్నాం కదా, వినాయక చవితి రోజు మనం ఏ టైంకి తెచ్చుకున్నా అంతా శుభమే, టైం చూసుకోవాల్సిన అవసరం లేదు అనే థాట్తోని అనుకోని ఉండే. సో మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇంట్లో పూజ చేసి ఇంట్లో నైవేద్యము కొంచెం రెండింటికి కలిపి ఒకటేలాగా నైవేద్యం బెల్లపన్నం చేసేసి అండ్ శనగలు నానబెట్టేసి ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇంట్లో అండ్ అనిల్కి శ్రీయుకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి మా చిక్కి వచ్చేసరికి కొంచెం టైం పట్టుండే అనమాట. సో ఆలోపు నేను రెడీ అయి ఉన్నా. ఫుల్ అంటే ఫుల్ వర్షం. అసలు అదే వర్షంలో మార్కెట్కి వెళ్ళాము. ఈ పత్రీలు ఉంటాయి కదా, ఈ పత్రీలు ముందు రోజు కొంచెం గరక అదంతా తెచ్చుకున్నాను. కానీ పెట్టేటప్పుడు మొత్తం అన్ని పత్రీలు పెట్టాలి అని అంటే అన్ని రకాల పత్రీలు అండ్ కంకులు ఫ్రూట్స్ ఆల్మోస్ట్ తీసుకొచ్చాను. యాక్చువల్గా నేను చిన్న వినాయకుడు అని అనుకున్నా. అంటే ఫస్ట్ టైం పెడుతున్నాం కదా, భయం వేసింది. బట్ అసలు మొత్తం తిరిగినాము. అండ్ దట్టు మేము 11:30, 12 అట్లా బయటకు వచ్చినాం. వర్షం తగ్గుతుందేమో చూద్దామని. బట్ తగ్గలేదు, అట్లనే వెళ్ళిపోయినాము. ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న సరౌండింగ్స్ అన్నీ తిరిగినాము. నేను అనుకున్న సైజ్ చిన్న బుజ్జి వినాయకుడు దొరకలేదు. ఉన్నా కూడా అన్నింటికి తొండాలు కుడి సైడ్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఇంకోటి సెకండ్ క్వశ్చన్, వినాయకుడికి మనం వినాయకుడిని పెట్టేటప్పుడు తొండం కుడి పక్కదుండి పెట్టాలా ఎడం పక్కదుండి పెట్టుకోవాలా? ప్లీజ్ ఇది కొంచెం నాకు క్లారిటీ ఇవ్వండి. ఇవి అన్నీ నెక్స్ట్ టైం మిస్టేక్ అవ్వకుండా నేను చూసుకుంటా అంతే. సో అలా నాకు తెలిసి మేము ఎప్పుడో బెంగళూరులో ఉన్నప్పుడు మా అపార్ట్మెంట్లో పెట్టుకునే వాళ్ళు అనమాట. సో ప్రతి వినాయక చవితికి వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. వాళ్ళు అన్నది నాకు బాగా బండ గుర్తు, ఎడం పక్క తొండం ఉన్నది పెట్టుకోవాలి అనేసి. సో నాకు అది గుర్తుండి అట్లనే మొత్తం తిరిగంగా లాస్ట్కి అయినా మన ఇంటికి ఏ వినాయకుడు రావాలని ఉందో ఆ వినాయకుడి కోసం ఖచ్చితంగా తిరగాల్సిందే. లాస్ట్కి వర్షంలో ఆల్మోస్ట్ సగం తడిచేసి నాకు టెన్షన్ అయిందనమాట. అంటే ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా, ఇంత తిరిగినా కూడా ఒక్క వినాయకుడు దొరకట్లేదు ఏంటి, అసలు ఇన్ని వినాయకులు ఉన్నాయి. మీకు తెలిసిందే కదా, అసలు ఇంటికి అంటే రోడ్డుకు ఇట్లా ప్రతి ఒక్క షాప్లో వినాయకుళ్ళు ఉంటాయి. ఆ టైంలో ఎందుకు దొరకట్లేదు అని నాకు భయం వేసింది. మనసులో అనుకున్నాను, దేవుడా వినాయకుడు మన ఇంటికి వచ్చే వినాయకుడు ఎక్కడున్నాడో ఏమో అనేసి సీరియస్గా. రోడ్డు పైన ఫుల్ వర్షం అసలు అనుకున్నాక ఫైనల్లీ ఈ వినాయకుడు అయితే దొరికిందనమాట. సో అలా తీసుకొచ్చాము. మామూలుగానైతే కొంత ట్రెడిషనల్ ప్రకారము వినాయకుడిని చప్పుడుతోనో లేకపోతే లైక్ మంచిగా ఇట్లా తీసుకురావాలి. బట్ ఏమో ఇప్పుడు అలా చేస్తున్నారో లేదో తెలియదు. అండ్ దట్టు దానికి కొంచెం జనాలు ఉండాలి. సర్లే అనేసి తీసుకొచ్చాము. అండ్ పూజకు కావాల్సిన సామాగ్రి అవన్నీ ఆల్మోస్ట్ ఇంటికి ఇక్కడికి ఎన్నిసార్లు తిరిగానో ఆ రోజైతే నేను. కాకపోతే లక్కీగా పత్రిలన్నీ ఒకటే దగ్గర దొరికినాయి. నాకు అసలు వీటిలో కొన్ని నేమ్స్ తెలుసు, కొన్ని నేమ్స్ తెలీదు. అండ్ వస్త్రం కానీ పూలు కానీ ఇవన్నీ నేను ముందే కొని పెట్టేసుకున్నాను అనమాట. సో మొత్తానికైతే అలా నాకు అంటే మనుషులంతా శాడిస్ట్ ఏం కాదు దేవుడు. అంటే రాంగ్గా అనుకోకండి. అంటే ఏదో పగపట్టి ఏదో చేసేస్తాడని నేనైతే నమ్మనండి దేవుడిని. మనకి తెలిసి చేసినా తెలియక చేసినా దేవుడికి తెలుసు మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది. సో నేనైతే మనసులో గట్టిగా మొక్కుకున్నా, ఫస్ట్ టైం చేస్తున్నాను దేవుడా, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నన్ను క్షమించు. నేను చేసిన వాటిల్లో నుంచి కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటని తెలుసుకొని నెక్స్ట్ టైం మాత్రం పక్కగా మంచిగా పాటిస్తాను అనేసి అనుకున్నాను. సో అలా మొత్తానికైతే పూజ స్టార్ట్ అయిపోయింది.
శంకరాయ చంద్రమౌళి కృతాల భవనివారణాయ మంగళం అష్టం ముద్రాయ బృందహార మకట శోభితాయ జయ భవాని శంకరాయ చంద్రమౌళి కృతాల భవనివారణాయ మంగళం మంగళం శంకరాయ శంకరాయ మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం కాదు ఆంటీ ఫీలింగ్ని తెలుసుకోవద్దాం మనం చూసి రండి ఆంటీ చూడండి మంచిగా పెట్టిర్రా బాగుందా నేను వస్త్రం మర్చిపోయినా అయ్యో మన దగ్గర ఉండే అవునా వచ్చిందా అవును అసలు అట్లా కడతారు కానీ మరి ఏమో అది పందిలాగా అది కుమ్మారు పెట్టి అన్ని కడతారు నెక్స్ట్ టైం చేద్దాం ఫస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ పెద్దగా తెలియదు నాకైతే ఇదే తెలుసుకొని చేసిన అంటే ఇంతవరకు ఎప్పుడు పెట్టలే కదా మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు కూడా పెట్టరు సో నేను అట్లా మా అత్తయ్య చేస్తే అదే ఫాలో అయినా అంటే ఇక ఉంటేనే పెట్టాలనేమో అని అనుకున్నా నేను ఇక అట్లా ఏం లేదు మళ్ళీ అంటే ఇప్పుడు ఇది ఇల్లు అంటే కొంచెం ఇది షాప్ లాగా కదా అంటే షాప్ లా అన్నప్పుడు పెడితే మంచిది అని మళ్ళీ అత్తయ్య వాళ్ళకి కూడా తెలియదు అంటే ప్రాసెస్ ఏంది అది కానీ ఇంకా తెలుసుకొని అట్లా చేసి ఇట్లా చేసి ఏమో అట్లాగా తెలిసింది చేసిన దేవుడి దయ అంతా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం మంచిగా చేసుకోవచ్చు అట్లా ఈ నైవేద్యాలు కూడా అవి ఏంటంటే అవి మనం వండడం అంటే నాకు అప్పటికే అసలు ఏదో ఇగో వీడు వచ్చింది కాబట్టి బతికిపోయినా ప్రొద్దున లేకపోతేనా ఇగో ఇటు తిరిగినాము దొరకలే మళ్ళీ ఇటు పోయినాము చిలకనగర్కి పోయినాము అక్కడ దొరికింది అన్ని ఇట్లా కుడి సైడ్ ఉన్నాయి తొండము ఎడమ సైడ్ తీసుకోవాలి కదా అన్ని కుడి సైడ్ ఉన్నాయంటే ఇప్పుడు మీరు మన ఇంట్లో పెట్టిరు కదా మీరు అంతే సైజు తీసుకుందాం అనుకున్నా నేను ఆ సైజులో అన్ని కుడి సైడ్ తొండమే ఉంది ఎత్కంగా ఒకటి దొరికింది ఏదో మన ఇంటికి ఏది రావాలని ఉంటా వస్తుంది ఆడికైనా బాగానే చేసినావులే మంచిగా చేసినావు తొందరనంట మేమే ఒక్కటైంది వచ్చరికి ఏం లేదు ఎట్లుంది డోర్ ఓపెన్ పెట్టినావు ఇప్పటి వరకు ఎప్పుడు అవును మరి ఉన్నా మీనే ఏడున్నారు చూసిన ఎవరు లేకున్నారు అదే మా గణేష్ చూసి నీ ఎక్స్ప్రెషన్స్ చెప్పవా నిజం చెప్పు ఇప్పుడే శిరీషమైంది వినాయక చవితి రోజు పిల్లలు చదవాలి మంచిగా అండ్ మెయిన్గా వినాయకుని పండగ పిల్లలతో చేపిస్తే చాలా చాలా మంచిదంట. అండ్ ఆ రోజు మనం వినాయకుని దగ్గర కూడా మనకు నచ్చిన వస్తువులు మనం ఏదైతే పని అంటే మన వృత్తి మన వర్క్ ఏదైతే చేస్తున్నామో వాటికి సంబంధించిన వస్తువులు థింగ్స్ అవన్నీ దేవుడి దగ్గర పెడతాము. మెయిన్గానైతే పిల్లల బుక్స్.
సో పిల్లల బుక్స్, శ్రీయు బుక్స్ అన్నీ తెచ్చాను. అండ్ మన మెయిన్గా ఇప్పుడు మన బిజినెస్ కాబట్టి కొంచెం డ్రెస్సెస్ కానీ అవన్నీ పక్కన పెట్టి బోర్డు పెట్టి సో అలా పూజనైతే చేశాను. మనము వినాయకుడిని తీసుకొచ్చేసరికి 1 o'clock అయింది. సో ఆల్మోస్ట్ అందరు టైమింగ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా షేర్ చేశారు గ్రూప్స్లలో కానీ అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో. ఈ టైంలో చేయాలి, ఈ టైంలో పెట్టాలి అనేసి. సో అట్లా 2 లోపు పెట్టాలి, 11 to 12 మధ్యలో పెట్టొద్దు, లైక్ ఇట్లాంటివన్నీ పెట్టారు. సో ఫైనల్లీ మా ఇంటికి వచ్చేసరికి 1 అయింది. సో పూజ అదంతా చేసేసరికి 4 అట్లా అయింది. అప్పటి వరకు ఇంకా ఉపవాసం కాబట్టి 4-4:30కి అరౌండ్ ఆ టైంలో తిన్నామన్నమాట. సో తినేసి మళ్ళీ కిందికి వచ్చి ఆ రోజు ఇంకా డోర్ క్లోజ్ చేయొద్దుగా, దీపం పెట్టినప్పుడు డోర్ క్లోజ్, అదొక నాకు ఇక సెంటిమెంట్ అనమాట, భయం వేస్తూ ఉంటుంది. సో అలా మళ్ళీ కింద ఈవినింగ్ మళ్ళీ దీపం పెట్టేసి ఆరతి ఇచ్చేసి ధూపం ఇచ్చేసి అండ్ శ్లోకాలు చదివేసి అండ్ దట్టు అదే సైమల్టేనియస్గా వర్క్ చూసేసుకొని అండ్ దట్టు వినాయక పండుగ రోజు ఎట్లాగో బిజీగా ఉంటారు అందరు అనేసి సో కొంచెం తక్కువగా అప్డేట్ సోషల్ మీడియాలో ఇచ్చేసి వెబ్సైట్ అప్డేట్స్ ఇవన్నీ చూసుకుంటూ అండ్ మా ఎంప్లాయీస్ పాపం వాళ్ళ ఇంట్లలో వినాయకుడు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి హాలిడే ఇచ్చేసి సో అట్లా. ఇంకొక డౌట్ ఏంటంటే ఫస్ట్ టైం పెట్టుకున్నాను. సో నార్మల్గా ఎన్ని రోజులు నిద్ర తీయాలి అంటే నాది ఏంటంటే అప్పటికి ప్లాన్ యాక్చువల్గా మనము పెడతామని అనుకోలేదు కాబట్టి నేను ఎవ్రీ వినాయక చవితికి వేములవాడకి వెళ్తాను. అక్కడ మనకి ఇంటి దగ్గరే వినాయకుడు ఉంటారు, కుంకుమ పూజలు అండ్ ఆ రోజు దంపతులు కూర్చునే పూజలు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి అటెండ్ అవుతుంటా అనమాట. సో ఈసారి కూడా అలానే అనుకున్నాము. లాస్ట్ టైం అత్తయ్య వచ్చినప్పుడు ఈ టైంకి ఇట్లా చెప్తాను, కుంకుమ పూజ ఈ టైంకి ఉంటుంది రావాలి అని చెప్పి సరే అట్లా అనేసి ఫిక్స్ అయ్యాము. బట్ ఏమైందంటే ఆ టైంలో అసలు బీభత్సమైన వర్షాలు, కామారెడ్డి మునిగిపోయింది కదా అదే టైంలో, అది అండ్ అటు సైడ్ జగిత్యాలు వేములవాడ సైడ్ చాలా వర్షాల వల్ల కుంకుమ పూజ అనేది పోస్ట్ పోన్ అయిందనమాట. పోస్ట్ పోన్ అవడం అంటే అది ఎట్లయిందంటే వినాయకుడు పెట్టిన తర్వాత పూజ చేసినాక అయ్యగారు చెప్తాడు కదా లైక్ ఇప్పుడు కుంకుమ పూజ అది అనేసరికి సో నేనేమనుకున్నానంటే వేములవాడకి వెళ్ళేసి వస్తుంది కావచ్చు, 3rd day వెళ్ళాల్సి వస్తుంది కావచ్చు. 3rd day అంటే మళ్ళీ నిద్రలు 2 days అవుతుంది, మళ్ళీ 3rd day నిద్ర తీయకుండా వినాయకుడిని నేను ఎక్కడ పెట్టాలి, సర్లే ఫస్ట్ టైం కాబట్టి అండ్ వినాయకుడు ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ పూజ చేయాలి నైవేద్యం పెట్టాలి అనేది తెలుసు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో అట్లా ఇంట్లో పెట్టేసి వెళ్తే బాగుండదు. మార్నింగ్ వెళ్ళి ఎంత నైట్ వరకు వచ్చినా కూడా టైం సెట్ కాదు నాకు, వేములవాడకి వెళ్ళి రావాలంటే అది ఈజీ కాదు ఒక్కదాన్ని. వీళ్ళని వదిలిపెట్టేసి మళ్ళీ వినాయకుడిని పెట్టుకున్నాక అట్లా వదిలేసి వెళ్తే ఎట్లుంటుంది. సో ఇవన్నీ అనుకొని ఏం చేశానంటే సరే కొంతమందిని అడిగితే 1 day నిద్ర తీసినా సరిపోతుంది అనేసరికి ఓహో ఓకేలే అనేసి సో 1 day ఓన్లీ 1 day నిద్ర తీసిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే మార్నింగ్ వెళ్ళి మన ఇంటి దగ్గరే కరిగిరి వెంకటేశ్వర స్వామి దగ్గర వినాయకుడు అనమాట ఇది. సో అక్కడ పెట్టేసి వచ్చాక ఈవినింగ్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మా అత్తయ్య కుంకుమ పూజ క్యాన్సిల్ అయింది అన్నారు. అయ్యయ్యో అనుకున్నా నేను. అండ్ ఇంకొక డౌట్, ఇప్పుడు మనము వినాయక చవితి రోజు మార్నింగ్ వినాయకుని పెట్టినాక నెక్స్ట్ డే అంటే ఒక్కరోజు నిద్ర తీస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు అదే రోజు వినాయకుడిని కదిలించాలా, లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దీపం పెట్టేసి నైవేద్యం పెట్టేసి కదిలించి తీసుకుపోయి ఎక్కడైనా పెట్టాలా, నిమజ్జనం చేయాలా, ఇది నాకు క్లారిటీ లేదు. సో అట్లా నేను ఇదంతా ఈ పని అంతా అయ్యేలోపే 6 దాటిందంటే దేవుణ్ణి కదిలించొద్దు అని అన్నారు. అట్లనేం లేదు నెక్స్ట్ డే కదిలించాలి, ఒకరోజు నిద్ర తీయండి ఎందుకు కదిలిస్తారు అని అట్లా కొందరు అన్నారు. సో నాకు ఫుల్ కన్ఫ్యూజ్ అనమాట. ఇంకా ఏంటి ఎవ్వరు క్లారిటీ ఇవ్వట్లేదు అని అనుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి కాల్ చేస్తే అంటే పర్లేదు ఒకరోజు నిద్ర తీసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కదిలించండి అన్నారు. సర్లే ఒక్కరు క్లారిటీ ఇచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అంతా చేసేసి నైవేద్యం పెట్టేసి కదిలించి ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న వినాయకుని దగ్గరికి వచ్చి పెట్టేశాను. సో అక్కడ మనం వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టాలి అండ్ వినాయకుని దగ్గర పత్రిలు అవన్నీ తీసి పెట్టాలి అనేసరికి సో అవన్నీ తీసేసి అండ్ అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయ కొట్టి పూజ చేసి అండ్ ఆల్మోస్ట్ నేను వచ్చేసరికి 10:30, 11 అయింది. కానీ ఆ లోపు చాలామంది ఉంటారేమో అనుకున్నా బట్ ఎవ్వరూ లేరు ఇక్కడ. సరే అనేసి అక్కడ 2 దీపాలు అవి ఉంటే దీపాలు పెట్టేసి ఇంకొంచెం పూజ చేసేసి సో ఫైనల్లీ ఫస్ట్ టైం పెట్టుకున్నా
ఉన్న ఒక్క రోజైనా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దట్టు అట్లా ఎదురుగా కూర్చొని చూస్తుంటే కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో మీరు ఇంకేమైనా నెక్స్ట్ టైం వినాయక చవితికి ఇలా చేయండి అని సజెషన్స్ ఇవ్వండి దయచేసి. నేను ఖచ్చితంగా ఫాలో అవుతా. ఫస్ట్ టైం కాబట్టి అండ్ దట్టు నాకు అంటే ఇంట్లో అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు కూడా పెట్టరు. సో అత్తయ్య వాళ్ళు కూడా పెట్టరు కాబట్టి అలా పెట్టుంటే మేబీ నాకు తెలిసేదేమో. బట్ వాళ్ళకి పెట్టకపోవడం వల్ల నాకు కూడా ఏమీ తెలీదు. పెట్టినప్పుడు కూడా నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి జస్ట్ పూజ టైంకి వెళ్ళి వచ్చాను తప్పించి ప్రాసెస్ ఏంటి, ఎలా ఉండాలి, ఎన్ని రోజులు అనేది క్లారిటీ లేదు. సో అలా బట్ నా వరకు నాకు తెలిసిన వరకు నేను చేసిన నాకు హ్యాపీ అన్నమాట అది. సో ప్లీజ్ అందుకే సజెస్ట్ చేయండి. సో అలా అనమాట ఒకరోజు నిద్ర తీసి మన బొజ్జ వినాయకుడిని అయితే నేను పంపించేశాను. యాక్చువల్గా నెక్స్ట్ టైం నా చేతులతో నిమజ్జనం చేయాలని అనుకుంటున్నాను నేను. ఇంకా మంచిగా ఒక మంచి ప్లేస్లో, ఒక పెద్ద ప్లేస్లో, ఇంకా మంచిగా బిజినెస్ ఇంకా మంచిగా గ్రో అయ్యి, సో అంతా దేవుడి దయ అలా అన్నమాట ఈ వ్లాగ్ ముచ్చట్లు. సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా ఎవరైనా సజెస్ట్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.